హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఏటీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిర్చి బజ్జీ కూర ఎప్పుడైనా ట్రై చేశారో లేదో చాలా చాలా బాగుంటుంది, చాలా టెంప్టింగ్గా కూడా ఉంటుంది. ప్రాసెస్ అనేది ఫస్ట్ ప్రాసెస్ చూసుకుందామండి. ఇవి బాగా వాష్ చేసేసుకొని 2-3 పీసెస్ అయితే పోసుకోవాలి ఒక్కొక్కాయి. ఇలా ఉంటాయి, మనం స్టఫ్ చేయాలి కాబట్టి అలా మనం కట్ చేసుకోవచ్చు. పెద్దగా మరి కాయలుగా బాగోవు. అయితే స్టఫింగ్ కోసం పుట్నాల పప్పు ఒక 3 స్పూన్లు తీసుకోవాలి. 3 లేదా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మనకు గ్రేవీలా కాదు, పౌడర్లాగా వస్తుంది, ఇంకెక్కువ వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వాము, కారానికి ఇవి సరిపోతాయండి, కారం చాలా తక్కువ వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, తర్వాత సాల్ట్ సరిపడా వేసుకోవాలి. తర్వాత కారం కొంచెమే వేసాను. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఆ పౌడర్ మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఒక బౌల్లో తీసుకున్నాము. ఇది మళ్ళీ ఆకుకూరలు ఇవి పట్టుకోవాలి. ఇవి కూడా పొడి పొడిగా వస్తాయి, కొంచెం పౌడర్ వేసి పట్టుకుంటే. ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో సీడ్స్, నట్స్ కూడా వేసాను. మన ఇష్టం అండి, మనం ఏం తినగలిగితే అది. కాకపోతే నువ్వులు వేసుకోవచ్చు. నువ్వులు అనేది సమ్మర్ కాబట్టి వేడికి తట్టుకోలేం కాబట్టి నువ్వులు అనేది నేను ట్రై చేయలేదు. లేదంటే నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం స్టఫ్ చేసుకోవాలి. అంత అవసరం లేదు, కానీ కొంచెం లోపల కూడా చప్పగా తగలకుండా మనం అట్లా స్టఫ్ చేసుకుంటే ఆ పౌడర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా స్టఫ్ చేసుకున్న అన్నీ పక్కన పెట్టేసుకోవాలి బౌల్లో. మనకు ఆ పౌడర్ యూజ్ అవుతుందండి, మనం కూరలో వేసుకోవచ్చు. ముందుగా వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి వాటిని ముందుగా ఫ్రై చేసుకుందాము. కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు మనం దాంట్లో వేయలేదు కాబట్టి దీంట్లో వేసేసి డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేసి వేయించాలి. వేయించిన తర్వాత ఈ పౌడర్లో ఒకటండి, నేను జీలకర్ర ఒకటి మర్చిపోయాను. జీలకర్ర అనేది యాడ్ చేయలేదు. జీలకర్ర ఒకటి యాడ్ చేయాలండి, అది మర్చిపోవడం జరిగింది. ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీస్ అంటే 2-3 టైప్లో చేసేసుకోవచ్చు. గ్రేవీతో ఒకటి నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాను. ఈ కూర ఎలా వస్తుందో అని చూశాను. నెక్స్ట్ టైం గ్రేవీలు అయితే మళ్ళీ చేసి చూపిస్తాను. ఇట్లా వేగాలండి. వేగినప్పుడు పచ్చిమిర్చి బజ్జీ ఎంత టేస్ట్ ఉంటాయో అలా ఉంటాయి. ఇది ఒక స్నాక్ టైప్లో కూడా తినేయొచ్చండి, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇట్లా ఆ పౌడర్ కూడా, మిగిలిన పౌడర్ ఉంటుంది కదా మనం స్టఫ్ చేసుకున్న తర్వాత, ఇలా వేసేసుకొని యాడ్ చేసేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఆ పౌడర్ అనేది కూడా ఎర్రగా వేగాలి. వేగితేనే ఆ వేగిన ఫ్లేవర్ అనేది మనకి రైస్లో బాగుంటుంది. వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కొంచెం మిగిలింది వేసేసాను ఇందులో. కూర చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.